హలో హాయ్ అండి. నేను ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం పదండి. మిల్క్ మేడ్, కస్టర్డ్ పౌడరు, ఇలాచీ పౌడరు, షుగరు అండ్ 1 లీటర్ ఆఫ్ మిల్క్. ముందుగా మిల్క్ ఒక బౌల్లో పోసుకొని మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్. అంత లోపల మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాము. సో ఈ ఫ్రూట్స్ ఎప్పుడు అంటే మన ఫాస్టింగ్ ఉన్నాయండి, తొలి ఏకాదశి. సో ఫ్రూట్స్ ఉన్నాయని ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నానండి. సో బాయిల్ అయినాయండి, పాలు మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా చిక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం అందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేసేద్దాము. 1 కప్ ఆఫ్ షుగర్. ఎందుకు తక్కువ తీసుకుంటున్నానంటే మళ్ళీ మనం మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాము. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు దాన్ని కలిపేసుకోవడమే, మంచిగా కలుపుకున్న తర్వాత మనం మిల్క్ మేడ్ వేసుకోవాలండి. ఇది నేను ఇలాగ వేస్తాను. మిల్క్ మేడ్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని, షుగర్ తక్కువ వేసాను కదా, ఇది వస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను. సో ఈ మిల్క్ మేడ్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి అండి. ఆ మిల్క్ మంచి థిక్గా అయిపోతుంది. సో మనం కస్టర్డ్ పౌడర్ కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు. అది కస్టర్డ్ పౌడర్ కూడా ఇప్పుడు ఒక కప్లో కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కొంచెం బాగానే వేసుకోవాలండి క్వాంటిటీ. థిక్ రావాలి కాబట్టి, మంచి థిక్ వస్తేనే కదండి సలాడ్ అనేది మనకు మంచిగా ఉంటుంది. బాగా థిక్ కావాలని మనం సలాడ్ మంచిగా కలుపుకోవాలి మంచిగా. కొంచెం సరిపోలేదండి, నేను మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెప్పించి చేశాను. థిక్గా అయింది. సో కలుపుకున్నానండి, వాటర్ పోసి బాగా కలుపుకున్నాను. అది కలుపుకునేది బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనం ఎప్పుడైతే మిల్క్లో పోసేటప్పుడు కూడా అది ఒకసారి కలుపుకుంటూ పోయాలండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. సో ఇప్పుడు పోసేస్తున్నాం చూడండి, ఉండలు లేకుండా లంప్స్ లేకుండా మనం ఇమీడియట్గా కలుపుతూ ఉండాలి. అప్పుడు మంట సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు అయ్యే ఛాన్సెస్ అవుతుంది. ఇది జాగ్రత్త చూసుకోండి మీరు ఒకసారి చేసేటప్పుడు. సో మనం ఇప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్, ఒక 2 సెకండ్స్ అన్నా కలుపుతూ ఉండండి. సో ఆ తర్వాత 5 మినిట్స్ బాయిల్ చేసేసి పక్కన రూమ్ టెంపరేచర్ కూల్గా అయ్యేదాకా, అది కూల్ అయ్యాక, సలాడ్ కూల్ అయ్యేదాకా మనం ఏం చేయాలంటే, రూమ్ టెంపరేచర్ లాగా కూల్ అయ్యాక అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కూల్ అయ్యాక మనం ఏం చేయాలంటే అందులో మనం ఫ్రూట్స్ యాడ్ చేయాలండి. 5 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి కస్టర్డ్ పౌడర్ వేసాక. చూడండి అలా థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే మనకి. ఇది వేడిగా ఉంది కదా, మన రూమ్ టెంపరేచర్ చల్లగా అయ్యేలాగా మనం ఇంట్లో టెంపరేచర్ చల్లగాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను మార్నింగ్ చేశాను ఈ సలాడ్, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఈవినింగ్ చల్లగా అయినాక మిశ్రమం తీసుకొని అందులో ఒక్కొక్క ఫ్రూట్ యాడ్ చేయడమే. ఇంకా ఫస్ట్ గోవా, జామకాయ, ప్రొమోగనేట్, అనార్, ఇంకా యాపిల్స్ వేసాను, బనానాస్ వేసాను. ఇంకా అంతే అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రస్తుతం ఫ్రూట్స్ అయితే చేసి ఫ్రూట్స్ ఎలా చేశాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. డెజర్ట్స్ అండ్ మంచిగా ఉంటుంది, చల్లగా చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్. ఒకసారి ట్రై చేసి చూడాలండి ఎప్పుడైనా. రొటీన్గా పిల్లలు కూడా తినకపోతే ఇలా చేసి ఇస్తే ఫ్రూట్స్ సలాడ్ మంచిగా తింటారండి. సో మీకు ఇది నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో అంతవరకు